ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపులు ఉండేవాట. కర్మ ఎవరిని వదిలదు, చట్ట ప్రకారం చర్యలు అంటారు. కవితమ్మ అరెస్ట్ అవుతుంది అని చెప్పేసి ఊరించి ఎలక్షన్ ముంగట పెడితే ఆమెకు బెయిల్ వచ్చడానికి సంవత్సరం పట్టింది. అవునా కదా? అలానే కేటీఆర్ ఇలా కేటీఆర్ మీద కూడా ఇక పోయిండు అటే పోయేదిలే వచ్చేదిలే. కానీ ఈ టీవీలకు టీఆర్పీ రేటింగ్ పెరుగుతూ ఉంది. తర్వాత ప్రజల్లో కూడా కేటీఆర్ అక్కడికి పోయిండు. వీళ్ళు నాయకులు అయితే ఊగిపోకడం పోలింగ్ మళ్ళీ దాంట్లో పోయి దరిద్రం ఏంటంటే పోయినోడు పోయిండు వచ్చాడు. ఇక మావాడు పులి పోయి వచ్చిండు ఏమో కూడా అంటాడు. ఈయన భయం ఈయనకు ఉంటుంది. కానీ ఈ నాయకులు మాత్రం మావాడు పోయి వచ్చిండు అరెస్ట్ చేసే దమ్ము ఉందా? ఏదున్నా కులగణాలలో మొత్తం తప్పుల తడికే. అది బీసీలదైనా, ఓసీలదైనా, ఎస్టీలదైనా, ఎస్సీలదైనా మొత్తం తప్పులే. జనాభా ఎక్కడ తగ్గదు, ఏ వర్గంలో తగ్గదు, అన్ని వర్గాలలో పెరుగుతుంది.